ఆదోనిలో ఇప్పటికే 5-6 గ్రూపులు ఉన్నాయి టీడీపీ పార్టీలో అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి మీరు అధ్యక్షురాలిగా ఎటువంటి చర్యలు తీసుకొని అందరూ ఒకే తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు? 100% జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి దాదాపుగా అందరినీ జిల్లా అధ్యక్షులని వడపోర్చి ఏరుకోరి ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను ఈ జిల్లాకి మొట్టమొదటి మహిళగా అధ్యక్షురాలుగా ఎన్నికవడం నా అదృష్టం. ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసుకుంటాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కుటుంబం అన్నాక చిన్న చిన్న ప్రపంచాలు ఉంటాయి. బట్ వాటన్నిటినీ తొందరలోనే వస్తాయి కాబట్టి వాటన్నిటిపైన మేము సవిరంగా అందరం కూడా కూర్చొని చర్చించి ఏ నిర్ణయం అయినా అందరం కూర్చొని చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం. ప్రజాదరణ ఉన్నా కూడా పార్టీలోని కొంతమంది పెద్దలు కావాలని మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసినారని గతంలో చాలాసార్లు అందరూ అన్నమాటే. మరి ఇప్పుడు దానికి మీరు ఏమైనా ప్రతీకారం తీర్చుకునే చర్యలు ఏమైనా చేస్తారా, లేకపోతే కలుపుకొని పోతారా? నిజంగా చెప్తున్నాను, ప్రతీకార చర్యకి ఈ పదవి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. ఈరోజు మా పార్టీ కనీ విని ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోన 164 సీట్లు గెలుచుకున్నది. అంటే మేము మరింత బాధ్యతాయుతంగా ఉండి ప్రజల కోసం, ప్రజల కొరకే మేము పనిచేయాలి. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాం తప్పితే ఇక్కడ ఎటువంటి కక్షపూరిత చర్యలు అనేవి ఎవ్వరికి ఉండవు. మా పార్టీలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, ఏ పార్టీలో అయినా సరే. కాబట్టి మేమందరం కూడా కలుపుకొని పోతాం. ఇక్కడ నాకు ఆదోనిలోన నిజంగా చెప్తున్నాను, ఆదోనిలో అంటే కాదు కర్నూలు జిల్లాలో కూడా గుడిసె కృష్ణమ్మ అంటే ఒక మంచి ప్రేమాభిమానాలు పంచే అన్నలు అక్కలు అందరూ చాలామంది మా పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఇంతమంది నన్ను కలవడానికి వచ్చి విషెస్ చెప్తున్నారంటే అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి నాకు. కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవు. మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న అవన్నీ సమన్వయం చేసుకొని ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా మేము పార్టీని మరింతగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి నారా లోకేష్ సారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరికైతే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారో వాళ్ళు ఫేడ్ అవుట్ అయ్యే వాళ్ళకే ఇస్తారని అని అంటుంటారు. మనం గతంలో చూసుకుంటే కూడా అలాగే ఉంది. మరి ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా ఛాలెంజ్ చేస్తారు? అట్లానే ఏం లేదు. మా బీటీ నాయుడు అన్న జిల్లా అధ్యక్ష పదవి చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చాలామంది ఉన్నారు, అట్లానే ఏమీ లేదు. బట్ అదంతా అపోహే, అదేమీ లేదు. 100% మేమైతే పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఆదోనిలో ఏ విధంగా అయితే పార్టీ కార్యకర్తల కోసం పార్టీని ప్రజల్లోకి మరింత బలోపేతం చేయాలని చెప్పి నేను ఏ విధంగా అయితే కష్టపడ్డానో, ఇప్పుడు ఆదోని నియోజకవర్గంతో పాటు మొత్తం జిల్లా అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్లాలనేది నా ముఖ్య ఉద్దేశం.